హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామ్ యాదవ్ అండ్ వెల్కమ్ టు నోజ్ వీడియో సినిమా టాకీస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను వరుణ్ తేజ్ లీడ్ రోల్ పోషించిన ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీ యొక్క రివ్యూ చెప్తానండి. ఈ మూవీ యొక్క లెంగ్త్ వచ్చేసి సుమారుగా 2 hours 13 minutes అనమాట. డైరెక్టర్ వచ్చేసి శక్తి ప్రతాప్ సింగ్ అండి. ప్రొడ్యూసర్స్ వచ్చేసి సోనీ పిక్చర్స్ మరియు సందీప్ ముద్దా అనమాట. ఈ సినిమాలో వరుణ్ తేజ్తో పాటు మానుషి చిల్లర్, నవదీప్, మీర్ సర్వర్ మరియు రహానీ శర్మ తదితరులు నటించారండి. ఓవరాల్గా మూవీ బాగుందా అంటే మాత్రం నాకైతే ఓకే అనిపించిందండి. మరీ సూపర్ ఏం కాదండి. ఆ యాక్షన్ సీన్స్ చూడటం కోసం మూవీకి వెళ్ళొచ్చు. కాకపోతే ఆ టైప్ ఆఫ్ యాక్షన్ సీన్స్ మనం ఇంతకుముందు చాలా సినిమాల్లో చూసామండి. తెలుగులో మాత్రం ఈ ప్రయత్నం కొంచెం కొత్తగా ఉందేమో అనిపించింది. కాకపోతే సోనీ పిక్చర్స్ లాంటి పెద్ద సంస్థ సినిమా నిర్మాణంలో భాగమైనప్పుడు డైరెక్టర్ స్టోరీకి సంబంధించి స్క్రీన్ ప్లే పక్కాగా రాసుకుని ఉంటే మాత్రం సినిమా ఖచ్చితంగా హిట్ అయి ఉండేది. ఎందుకంటే సినిమాలో నిర్మాణ విలువలు చాలా బాగున్నాయండి. ప్రొడ్యూసర్స్ ఖర్చుకి ఎక్కడ వెనకాడకండి చాలా బాగా ఖర్చు పెట్టారు. ఆ రిచ్నెస్ అనేది మనకి స్క్రీన్ మీద బాగా కనపడుతుంది. కాకపోతే ముందే చెప్పాను కదండి, అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని ఉన్నట్టు డైరెక్టర్ సినిమాని గ్రాండ్గా తీద్దామని దాని మీద పెట్టిన శ్రద్ధ క్యారెక్టర్స్ మధ్యలో ఉండేటువంటి ఎమోషన్ ఆ స్క్రీన్ ప్లే మీద సరిగ్గా పెట్టలేదు అనిపించింది. ఓవరాల్గా డైరెక్టర్ ట్రీట్మెంట్ కనుక డిఫరెంట్గా ఉండుంటే కనుక ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయి ఉండేది. కథలోకి వెళ్తే పుల్వామా అటాక్కి మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎలా రివెంజ్ తీర్చుకుంది అన్న కాన్సెప్ట్ మీద మూవీ ఉంటుందన్నమాట. ఆ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది కానివ్వండి, తెర మీదకి వచ్చేటప్పటికి అది తేలిపోయిందని చెప్పాలి. మరీ ముఖ్యంగా సెకండ్ హాఫ్ అయితే నాకైతే అసలు సీట్లో కూర్చోబుద్ధి కాల. ఆ యాక్షన్ సీన్స్ కూడా ఏదో ఎరగదీసేస్తారని చెప్పేసి అనుకున్నా కానివ్వండి, క్లైమాక్స్ కూడా ఉట్టిని తేల్చేసారేమో అనిపించింది. ఓవరాల్గా అయితే జస్ట్ వన్ టైం వాచబుల్ మూవీ అని చెప్తాను. ఇక యాక్టర్స్ యొక్క పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే వరుణ్ తేజ్ కూడా తన క్యారెక్టర్కి న్యాయం చేశారండి. న్యాయం చేశాడు అనే కంటే బెస్ట్ ఇచ్చాడని చెప్పుకోవచ్చండి. ఆయన ఇంతకుముందు కూడా గనీ సినిమాకి చాలా బాగా కష్టపడ్డాడు. ఆ సినిమా రిజల్ట్ కూడా దెబ్బ కొట్టేసింది. అట్లాగే ఈ సినిమా విషయంలో కూడా ఆయన చాలా బాగా కష్టపడ్డాడు కానివ్వండి, డైరెక్టర్ వైఫల్యం వల్ల సినిమా బిస్కెట్ అయిపోయిందని చెప్పాలి. మిగతా రోల్స్లో అంటే హీరోయిన్ మానుషి చిల్లరు తనకిచ్చిన క్యారెక్టర్కి పర్లేదండి, బాగానే జస్టిఫై చేసింది. హీరోయిన్ గైడ్ చేసేటటువంటి కొన్ని సన్నివేశాల్లో తన యొక్క పెర్ఫార్మెన్స్ బాగుంటుందన్నమాట. నవదీప్ ఉండేది కొద్దిసేపు అయినా కానివ్వండి, పర్లేదండి, బాగానే చేశాడు. మీర్ సర్వర్ మరియు రొహానీ శర్మలు కూడా తమ క్యారెక్టర్స్కి తగ్గట్టుగానే పెర్ఫామ్ చేశారు. మిక్కీ జే మేయర్ అందించిన సంగీతం నాకైతే అంత ఇంపాక్ట్ ఏం అనిపించలా. ఆ వందే మాత్రం అనే పాట తప్ప ఇంకేమీ నచ్చలేదండి. బీజిఎం కూడా కనెక్ట్ అయ్యేలాగైతే ఏం లేదు, జస్ట్ ఓకే అని చెప్తాను. హరికే వేదాంతం గారి సినిమాటోగ్రఫీ అయితే బాగుందండి. మరీ ముఖ్యంగా ఆ ఫ్లైట్ చేజింగ్ సీన్స్ కానివ్వండి, వాటికి సంబంధించి వచ్చేటటువంటి యాక్షన్ సీన్స్లో ఆ యొక్క సినిమాటోగ్రఫీ పనితనం బాగా కనపడుద్ది. అట్లాగే నూలి నవీన్ గారి ఎడిటింగ్ కూడా ఓకే అని చెప్తానండి. ఇక సాయి మాధవ్ బుర్రా గారి యొక్క సంభాషణలు మాత్రం నాకైతే అంతగా ఎక్కలేదండి. సాయి మాధవ్ బుర్రా గారు ఉంటారంటే ఏదో మంచి సంభాషణలు రాశారేమో అనుకున్నా కానివ్వండి, ఓవరాల్గా ఆయన అందించినటువంటి ఆ డైలాగ్స్ అంత ఇంపాక్ట్ చూపించలేదని చెప్తాను. మంచి టెక్నీషియన్స్, అందుకు తగ్గ యాక్టర్స్, అట్లాగే గ్రాండ్గా ఖర్చు పెట్టే ప్రొడ్యూసర్స్ ఉన్నా కానివ్వండి, డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్ ఆ యొక్క అవకాశాన్ని మాత్రం దుర్వినియోగం చేసుకున్నాడు అనిపించింది నాకైతే. ఓవరాల్గా చూసుకుంటే స్క్రీన్ ప్లే లోపం ఈ సినిమా యొక్క రిజల్ట్ని దెబ్బతీసిందండి. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి జస్ట్ 2 stars అని చెప్తానండి. నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా మన యూట్యూబ్ ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.